ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న వాగ్దానము మార్కు సువార్త 5వ అధ్యాయము 34వ వచనము. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, సమాధానము కల దానివై పొమ్ము, నీ బాధ నివారణే నీకు స్వస్థత కలుగునుగా కానీ ఆమెతో చెప్పాను. హల్లెలూయా. ఎంత మంచి వాక్యం ద్వారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారండి. మనందరికీ తెలిసిన వాక్యమే. మరి 12 ఇయర్స్ బ్లడ్ ఇష్యూతో బాధపడుతున్న స్త్రీ వెళ్ళి మరి యేసు ప్రభు వారి చెంగు ముట్టుకోగానే ఇన్స్టెంట్గా హీల్ అయింది. ఇక్కడ ఈ వాక్యం మనకేం గుర్తు చేస్తుందంటే, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచను. అంటే ఈరోజు మన విశ్వాసము ఎలా ఉంది? విశ్వాసము లేకుండా దేవుణ్ణి మనము అడిగినా కూడా అది జరగదు. అంటే ఈరోజు మన విశ్వాసం ఎలా ఉందంటే, దేవుడు స్వస్థపరిచే దేవుడు, హీజ్ ఆర్ హీలర్ అని మనకి తెలిసినా కూడా నన్ను స్వస్థపరుస్తాడా? నేను పాపిని కదా, నాకు హీలింగ్ ఇమీడియట్గా అవుతుందా? నేను అడుగుతున్నాను, నాకు చేస్తాడా? ఈ డౌట్ అనేది, స్పిరిట్ ఆఫ్ డౌట్ అనేది మనల్ని ఎంతగానో సతమతం చేస్తూ ఉంటుంది. ఆ డౌట్ వల్ల మనకి హీలింగ్ అనేది కొన్నిసార్లు జరగక ఎన్నో క్వశ్చన్స్, ఎన్నో కన్ఫ్యూజన్స్, ఎన్నో ఆలోచనలు, నెమ్మది లేకుండా అయిపోతూ ఉంటుంది. కానీ ఇక్కడ బిడ్డ ఏమీ ఆలోచించలేదు. వెళ్ళి వస్త్రమును ముట్టుకోగానే వెంటనే ఆమెకి స్వస్థత కలిగింది. మరి బాధ నివారణయ నీకు స్వస్థత కలుగునుగా కానీ ప్రభువారు మాట్లాడతారు. ఈరోజు నీకు స్వస్థత లేక, నీకు సమాధానం లేక, నెమ్మది లేక నువ్వు సతమతం అవుతున్నావేమో. ఈ వాక్యం సెలవిస్తుంది, నీ విశ్వాసములో ఎక్కడ కూడా డౌట్ అనేది పెట్టుకోకుండా, ఆ బిడ్డ ఆనాడు ఎలా అయితే అడిగిందో ఈరోజు నీకు స్వస్థత విషయమే కానీ మరి ఇంకేదైనా సూపర్ న్యాచురల్ మిరకిల్ విషయం కొరకు ఏదైనా నువ్వు ఎదురు చూస్తున్నావేమో, నీ విశ్వాసముతో నమ్మకంగా వెళ్ళి దేవుడిని అడిగి పొందుకో. ఈ వాక్యము మన జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ హ్యావ్ ఎ గుడ్